హాయ్! వెల్కమ్ టు పార్ట్ 2. ఓకే. ఇప్పుడు మనకేదైనా డౌటొచ్చింది. ఇప్పుడు మన ప్రెగ్నెన్సీ గురించో, లేకపోతే మన ట్రీట్మెంట్ గురించో ఏదైనా డౌటొచ్చింది. మనం ఏదైనా అడిగామనుకో, మీరు చాట్‌జీపీటీ చూసి, లేకపోతే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి, ఇవన్నీ తీసుకొనొస్తారు. మేము చదువుకున్నది వేస్టా? మాకు తెలవదా? అని చెప్పేసి వాళ్ళే రివర్స్‌లో మనల్ని అంటున్నారనమాట. అంటే అది కూడా ఒక పెద్ద పాపమే. మనకి డౌటొచ్చి మనం అడిగినా కూడా పాపంలాగానే ఫీల్ అయ్యే డాక్టర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటి అనంటే, మనం ఏదైనా ఇప్పుడు ఇంట్రెస్ట్‌తో తెలుసుకొని ఏదైనా డౌట్ అడిగామనుకో, అంటే మాకు తెలీదా? మేము చదువుకోలేదా? మేము ఇన్ని సంవత్సరాలు చదువుకునేది వేస్టా? అనే డాక్టర్స్ గూడా ఉన్నారు. అంటే మీరు చదివింది వేస్టు, లేదు అన్నది కాదు. మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మనం ఏమన్నా ఏం నాలెడ్జ్ లేకుండా ఎళ్ళామనుకో, అలా ఎలా డాక్టర్? అదేంటి డాక్టర్? ఈ టెస్ట్ ఎందుకు? ఆ టెస్ట్ ఎందుకు? అనంటే, మేము అనవసరమైన టెస్టులు ఇస్తామా? అలా అలా అనేవాళ్ళు గూడా ఉన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లమే. మనం టెస్టుల గురించి అడిగినా ప్రాబ్లమే. లేకపోతే మనం ముందే టెస్టులు చేసుకొని రిజల్ట్ కోసం వాళ్ళ దగ్గరికెళ్ళి చూపించిన ప్రాబ్లమే. మీ అంతట మీరే టెస్టులు చేయించుకుంటారా అని చెప్పేసి అది గూడా ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్‌లో టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి. ఇది ఇట్లా ఇలా రియాక్ట్ అయ్యే డాక్టర్స్ కొంతమందుంటే, ఇంకొంతమంది అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు ఈ ఈ చెప్పిన కేటగరీ అంతా ఏంటంటే 30 ఇయర్స్, 40 ఇయర్స్, 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఇట్లా రియాక్ట్ అయితుంటే, ఇప్పుడు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సే ఉంది కొత్త డాక్టర్స్. కానీ మొత్తం ఇప్పుడు టెక్నాలజీ అన్నిటితోనూ తెలుసుకొని ఉన్న డాక్టర్స్ ఏం చెప్తారంటే, మనకి ముందే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది పరిస్థితి, ఇది పద్ధతి, ఇది. నీకు మెయిన్ ప్రాబ్లమ్ అయితే ఇదే ఉంది. నాకు అపోలోలో అయితే మాత్రం నేను కన్సీవ్ అయ్యానని చెప్పాను గదా! అపోలోలో వాళ్ళు ఫస్ట్ ముందు బ్లడ్ వర్క్ మొత్తం చేశారు. అన్నీ ఏ టు జెడ్ నాకున్న డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏఎంహెచ్ఎస్ లెవెల్స్ కానీ, ఏ టు జెడ్ మొత్తం అన్నీ చేశారు. యూట్రస్ స్కానింగ్ గాని, పెల్విక్ స్కాన్ గాని మొత్తం అన్నీ చేసి, ఓకే. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. మీకున్న ప్రాబ్లమ్ ఇది. దీని వల్లనే ఇట్లా అయితున్నది. చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది మాక్సిమమ్. ముందు మనము ఇదొక 3 మంత్స్ ఇది వాడి చూద్దాము. ఈ తర్వాత ఈలోపు ఏం రాకపోతే రిజల్ట్ అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ గురించి వెళ్దాము అని జెప్పేసి అన్నప్పుడు, అప్పుడు నాకు నమ్మకమొస్తది. ఎందుకు అనంటే ఓకే. నా బాడీ బ్లడ్ వర్క్ మొత్తం జరిగింది. స్కాన్ తీశారు. అంతా తీశారు. ఓకే. దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉంది, లేదు అన్నది వాళ్ళకి దెలుస్తది. దాన్ని బట్టి నాకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంతవరకు నేను నమ్ముతాను. నమ్మాను. నేను మంచిగా ట్రై చేశాను. నాకు సక్సెస్ అయింది. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అయిపోయింది అదంతా. కానీ ఇప్పుడు చాలామంది ఫెర్టిలిటీ గురించి బాధపడే లేడీస్ అదొక బయట చాలా వరకు బిజినెస్ అయిపోయింది ఫెర్టిలిటీ అనేది. ఎందుకు అనంటే, మేము 100% ఫెర్టిలిటీ రేటు అని ఎవరన్నా చెప్పారు అనంటే హాస్పిటల్‌లో అది శుద్ధ అబద్ధం. అసలది పెద్ద అబద్ధం అనమాట. దాన్ని అస్సలు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. ఇంకొకటి వెయిట్ లాస్ విషయంలో గూడా 3 రోజుల్లో పొట్ట కరుగుతది. 4 రోజుల్లో 10 కేజీలు తగ్గుతారు. 10 రోజుల్లో 10 కేజీలు తగ్గుతారు. లేకపోతే 1 మంత్‌లో బాడీ మొత్తం మారిపోతది. ఇలా థంబ్‌నెయిల్స్ ఉన్నాయంటే దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకనంటే ఇదేం మ్యాజిక్ కాదు. ఇలా తీయంగాల్నే అట్లా ఫ్యాట్ మొత్తం పోవడానికి. ఇక్కడ ఏం మ్యాజిక్‌లు జరగవు. నీ బాడీలో ఎలాంటి మార్పు రాదు. అది ఓన్లీ థంబ్‌నెయిల్ కోసం పెట్టింది మాత్రమే. అదొకటి తెలుసుకోండి. ఇంకొకటి యూట్యూబ్ వైద్యాలు గూడా. మనకి యూట్యూబ్ డాక్టర్స్ కొంతమందుంటారు. ఓకే. వాళ్ళు మంచిగా మనకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. వాళ్ళేమంటారంటే మనం రియల్‌గా ఎళ్ళినప్పుడేమో మీకు ఓన్లీ 5 మినిట్స్ టైమ్ ఉంటుంది గాబట్టి, మీ జబ్బుని మీకొచ్చిన ప్రాబ్లమ్‌ని మేము ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే 5 మినిట్స్ మాత్రమే టైమ్ ఉంటుంది. కన్సల్టేషన్‌కి చాలామంది వెయిట్ చేస్తుంటారు గాబట్టి, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూర్చోలేం గాబట్టి, మీకు యూట్యూబ్‌లో మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దాని సింప్టమ్స్ గాని అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని మీకు వీడియోస్ పెడుతూ ఉంటాము. అవి చూసి మీరు నాలెడ్జ్ తెచ్చుకుంటారు అనేసి చెప్తారు డాక్టర్స్. మనము ఇప్పుడు నార్మల్ వేరే డాక్టర్స్ దగ్గరికెళ్ళామనుకో, ఇలా పలానా యూట్యూబ్‌లో డాక్టర్ అట్లా చెప్పారు అని అన్నామనుకో, "నీకిదేం పిచ్చమ్మా! మేము డైరెక్ట్ డాక్టర్స్ ఇలా చెప్తుంటే, యూట్యూబ్ డాక్టర్ ఎవరో చెప్పారని చెప్తారేంటి మీరు? మేము చెప్తున్నాం గదా! ఏం లేదని" అని ఇలా అంటారు. సో, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ నడుస్తూనే ఉంటది. డాక్టర్స్ ఎవరు చెప్పేది నిజము, ఎవరు చెప్పేది అబద్ధము, ఏంటి అనేది తెలుసుకోవడానికి గూడా చాలా టైము, మనీ వేస్ట్ అయితూ ఉంటాయి కొంతమందికి. కొంతమంది ఏందనంటే ఒక 7 సార్లు, 8 సార్లు ఐయుఐ చేయించుకున్న తర్వాత, అంటే ఇంజెక్షన్స్ అవన్నీ వాడిన తర్వాత ఐయుఐ ఐవీఎఫ్ ఈ మెథడ్స్ ఉంటాయి కదా! ఐయుఐ చేసిన తర్వాత మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికెళ్ళి స్కాన్ చేయించుకుంటే, "అదేంటమ్మా నువ్వు ఇన్ని సార్లు ఐయుఐ ఎందుకు చేసుకున్నావు? నీకు ఫెలోపియన్ ట్యూబు క్లోజ్ ఉంది. అందుకనే నీకు రావట్లేదు. నువ్వు ఎన్ని సార్లు ఇంజెక్షన్‌లు చేయించుకున్నా నీకేమొస్తదమ్మా?
ఎలా అవుతుంది, అలా ఎలా చెక్ చేయించుకోలేదు అని చెప్పేసి అన్న కేసులు కూడా ఉంటాయన్నమాట. సో, కాబట్టి మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఎవరైనా సరే మీరు ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు బ్లడ్ వర్క్ అంతా చేస్తున్నారా? టెస్టులు చేస్తున్నారా? స్కానింగ్ చేస్తున్నారా? నీకేం ప్రాబ్లమ్ లేదా? నీ యూట్రస్‌లో గానీ, నీ ఫెలోపియన్ ట్యూబ్స్‌లో గానీ, లేకపోతే నీ ఎగ్ క్వాలిటీలో గానీ, అలానే సేమ్ టైం మీ ఏదైనా హస్బెండ్ స్పెర్మ్ క్వాలిటీ గానీ, స్పెర్మ్ కౌంట్ గానీ, హస్బెండ్స్ కూడా చేయించుకోవాలి. అది చాలా ఇంపార్టెంటు. మీ వైఫ్‌కి లక్షలు, లక్షలు ఖర్చు పెట్టడం కాదండి. మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే సిమెన్ ఎనాలిసిస్ అనేది చేయించుకుంటే, దానికి మందులు వాడాలా? లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతదా? ఏంటా అనేది ప్రాబ్లమ్ అనేది బాడీ అనేది మనిషి అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ ఒకటే అండి. ప్రాబ్లమ్స్ ఎవ్వరిలో అయినా ఉండొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి ప్రాబ్లమ్ ఉంది అనంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ అనలైజ్ చేసుకున్న తర్వాతనే ఏ ట్రీట్మెంట్ అయినా చేయించుకోవడానికి ఒప్పుకోండి. ఎందుకనంటే మీ టైము, మీ మనీ, మీ ఎనర్జీ, మీ బాడీ పాడవకుండా సేవ్ అయితా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టులు చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీరు డాక్టర్‌కి అడగండి ఏమేమి టెస్టులు చేయించుకోవాలి? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏమేమి టెస్టులు చేయించుకోవాలని రాసుకొని మీరు ఆ టెస్టులు చేయించుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది బెస్ట్ పద్ధతి అండి. మీకు టైము వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు. ఎందుకనంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ కూడా 2, 3 టైమ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆపేసిన తర్వాత న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను వాళ్ళని ప్రత్యక్షంగా. 13 ఏళ్ళు, 14 ఏళ్ల తర్వాత వాళ్ళు న్యాచురల్‌గా ఇవన్నీ వదిలేసి మొత్తం అన్నీ చేసేసి అన్నీ అయిపోయి విసిగిపోయి వేసారిపోయి ఇంక వదిలేద్దాము అని అనుకున్నప్పుడు కన్సీవ్ అయ్యి ట్విన్స్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో, కాబట్టి దీన్ని బిజినెస్‌గా చేసేవాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి అనేది చూసుకొని మనం జాగ్రత్త పడి జర్నీ అనేది స్మూత్‌గా వెళ్ళేలాగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ గానీ, లేకపోతే నేను పంచుకున్న నా థాట్స్ గానీ నచ్చింది అనంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అంతే. బాయ్.